బ్రిడ్జ్ నిర్మాణానికి, ఎందుకంటే అక్కడ మనకి ఆస్పరి రోడ్ వస్తుందండి. అది ఆస్పరి రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆస్పరి ట్రైన్ ఇక్కడ బ్రిడ్జ్ అన్నంగా మందు బాటిల్ కూడా అవుట్ సైడ్ డ్రింకింగ్. పోలీసులు వస్తే మాత్రం వచ్చేస్తాం. ఇల్లు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము. వాళ్ళతో మట్టితో దాదాపు వర్క్ చేస్తున్నారు, టిప్పర్లతో అంతా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి బ్రిడ్జ్ అండి ఇది. మనం ఒకసారి ఆపి కూడా చూద్దాము ఎలాంటి వర్క్ జరుగుతుందో ఏం కథ కూడా. ఇక్కడ బైక్ ఆపేసి నీట్గా చూద్దాము. ఇక్కడ బైక్ ఆపేసాము. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణానికి, ఎందుకంటే అక్కడ మనకి ఆస్పరి రోడ్ వస్తుందండి. అది ఆస్పర్ రోడ్ మనకు కనిపించేది. అక్కడ ఒక వెహికల్స్ పోతున్నాయి కదా, అదంతా ఆస్పర్ రోడ్ అండి. దాదాపు ఆస్పర్ రోడ్ వరకు ఒక ఫేస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మట్టి వేస్తున్నారు. ఇది బ్రిడ్జ్ అండి. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యి ఆస్పర్ రోడ్డు పైన, అది ఆస్పర్ రోడ్ అండి, ఆస్పర్ రోడ్ దాటి అటువైపు వెళ్ళిపోతుంది. ఒకసారి ఫ్లైఓవర్, ఈ ఫ్లైఓవర్ని అయితే నీట్గా వేస్తారు. ఈ ఫ్లైఓవర్కి సంబంధించి మనకి చూడొచ్చు బెడ్ వేసారు ఆల్రెడీ. ఇక్కడ కింద స్ట్రాంగ్ బెడ్, అవతల బెడ్ వేసి మొత్తం దాన్ని పక్కన బాగా సపోర్టెడ్గా బీమ్స్ లేపుతున్నారండి. ఈ బీమ్స్ మధ్యలో ఏదైతే మట్టి ఉందో మట్టితో కప్పబడి ఈ బీమ్స్ అంతట్లో ఒకసారి ఒక లెవెల్ వచ్చేసి ఇక్కడ నుంచి స్లోప్ ఇక్కడ స్టార్ట్ అయిపోతే నీటికి ఇట్లా హైట్ వెళ్ళిపోయి మొత్తం రోడ్డు అవతలకి మళ్ళీ ఇంకొక బీమ్ దిగుతుందండి. మనం అవతలకు కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం, అవతలకు కూడా చూద్దాం. ఇక్కడైతే మనకి బ్రిడ్జ్ పడుతుంది. ఇక్కడ ఫస్ట్ బ్రిడ్జ్, ఇప్పుడు మనం అక్కడ నుంచి వచ్చాం కదా, ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తే ఫస్ట్ బ్రిడ్జ్ అండి. ఆస్పర్ని రోడ్డుని దాటుకుంటూ వెళ్ళే బ్రిడ్జ్ అండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మళ్ళీ మనం ఇంకా అవతలకు కూడా వెళ్ళేసి మళ్ళీ మరిన్ని విషయాలు కూడా ఈ బ్రిడ్జ్ గురించి చూద్దాం రండి. ఇక్కడ ఈ బ్రిడ్జ్ పక్క నుంచి వెళ్తున్నాం. దాదాపు ఇక్కడ వరకు అయితే వర్క్ కంప్లీట్ అయింది. ఇక్కడ బ్రిడ్జ్ వేయాలి కాబట్టి ఇది కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. బ్రిడ్జ్ వరకు మనం లెఫ్ట్ సైడ్ ఏదైతే లెఫ్ట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ చూడండి, అవి పెట్టారు. మనకి సపోర్టెడ్ బీమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆ బీమ్స్ మీద తాగుబోతులు బ్రహ్మాండంగా మందు బాటిల్ కూడా పెట్టారు. ఆ మందు బాటిల్ కూడా చూడవచ్చు. రోజు అయ్యేపాటికి తాగుబోతుల వీరంగం కూడా ఇక్కడ నడుస్తున్నట్లుంది. బట్ ఎవరు ఏమంటారు, అవుట్ సైడ్ ఏరియా మంచి బీర్ బాటిల్ పెట్టుకోరు. ఈ బీర్ బాటిల్ కూడా ఇక్కడే పక్కనే ఒక వైన్ షాప్ ఉందండి, ఈ ఆస్పర్ రోడ్కి సంబంధించి. ఆస్పర్ రోడ్ వైన్స్ మొత్తం చూడవచ్చు, ఇష్టం వచ్చినట్లు పాడేశారు. ఎన్ని కావాలంటే అన్ని బాటిల్స్. ఊరు అవతల అవుట్ సైడ్ డ్రింకింగ్, ఎట్లండి అవుట్ సైడ్ డ్రింకింగ్. పోలీసులు వస్తే మాత్రం అన్నులకి వీర కుమ్ముడే ఉంటుంది, చూసుకొని తాగండి. ఇక్కడ కూడా ఏదో ప్లాట్ వేశారండి, గుర్రెడ్డి పేరు వచ్చేసి గుర్రెడ్డి అంట. మంచి లాభదాయకరమైన ప్లాట్ ఇదైతే. ఇట్లా రోడ్డుకి ఏదైతే పక్కన ఉంటాయో మంచి లాభదాయకరం. రేపు పొద్దున ఏదన్నా ఇక్కడ షాప్స్ పెట్టాలన్నా, ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ ఇట్లాంటి ఏ షాప్స్ పెట్టినా, హోటల్స్ పెట్టినా మంచి డిమాండ్ ఉంటుంది. బట్ ఏదైతే ఈ ఫ్లైఓవర్ పక్కన పడింది కాబట్టి కొద్దిగా తక్కువే అనుకోవచ్చు. ఫ్లైఓవర్ కాకుండా ఇట్లా రోడ్డు అయితే ఇంకా బాగుంటుంది. అలాగే మనం ఈ రోడ్ అవతల సైడ్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోడ్ దాటేసినాం. ఇది ఆస్పర్ రోడ్. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఆస్పర్ రోడ్ దగ్గరికి వచ్చేసాం. ఆస్పరి టు ఆదోని రోడ్ ఇది. మొత్తం గుంతలు పడ్డాయి. ఆస్పరి టు ఆదోని రోడ్డు. ఇక్కడ కూడా చూడొచ్చు. ఆ బ్రిడ్జికి సంబంధించి ఏదో అండర్ గ్రౌండ్కి సంబంధించి ఏదో చేస్తున్నట్లున్నారు, ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించి. మొత్తానికి మనం ఇంకొక రోడ్, ఈ రోడ్డు ఎక్కడి వరకు వెళ్ళింది ఏం కథ కూడా చూద్దాము. ఇక్కడ కూడా మనకి ఆ బ్రిడ్జికి సంబంధించి ఇక్కడ ఇది అప్ అయితే ఇక్కడ డౌన్ ఉన్నట్లుందండి. ఇక్కడ నుంచి డౌన్ కూడా చేస్తారు రోడ్డుని. మనం ఇలాగే చూడవచ్చు, ఇట్లా మొత్తం డౌన్ ఉంది రోడ్డు. ఇది తవ్వుకుంటూ పోయారు. ఏదైతే బ్రిడ్జ్ వస్తుంది కదా, ఆ బ్రిడ్జికి సంబంధించి అక్కడ బీమ్స్ ఎలాగ పెట్టారు, ఇక్కడ కూడా అట్లాగే బీమ్స్ వేస్తారండి. బీమ్స్ వేసి అట్లే బ్రిడ్జ్ అక్కడ డౌన్ చేస్తారు నాకు తెలిసి. ఆ ఇల్లు ఒకసారి ఆ ఇల్లును కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఆ ఇల్లు అయితే దాదాపు కట్ అయ్యే పోర్షన్ పక్కన వెళ్ళిపోయినట్లుంది. దాదాపు నిత్యం ఆ ఇంటికి చోలు మోగుతాయి, అలాగుంటుంది అనుకుంటా ఆ ఇల్లు కూడా. ఒకసారి ఆ ఇంటి దగ్గర కూడా పోయే ప్రయత్నం అయితే మనం చేద్దాము. పోదాం రండి, ఆర్డర్ పోయి మరి వస్తాం రా. వీడియో వెళ్ళిపోతుంది అవతలకి.